హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సైబర్ సెక్యూరిటీ తెలుగు యూట్యూబ్ ఛానల్. నెట్వర్కింగ్కి సంబంధించిన ఈ వీడియో సిరీస్లో ప్రజెంట్ టాపిక్ వచ్చేసి నెట్వర్క్ టైప్స్ బేస్డ్ ఆన్ ఆర్కిటెక్చర్. సో దీంట్లో క్లయింట్ సర్వర్ నెట్వర్క్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నప్పుడు అసలు క్లయింట్ సర్వర్ నెట్వర్క్ అంటే ఏంటంటే సెంట్రలైజ్డ్ సర్వర్ ప్రొవైడ్స్ రీసోర్సెస్ అండ్ సర్వీసెస్ టు క్లయింట్ మెషిన్స్. ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ సర్వర్స్ అండ్ డేటాబేస్ సర్వర్స్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నప్పుడు ఒక వెబ్ సర్వర్కి సంబంధించిన డేటాని మనం సెంట్రలైజ్డ్గా వెబ్ సర్వర్స్లో హోస్ట్ చేస్తాము. సో ఈ వెబ్ సర్వర్స్లో ఉన్న డేటాబేస్ సర్వర్స్లో ఉన్న వెబ్సైట్కి సంబంధించిన కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ కంటెంట్ని మనం వరల్డ్ వైడ్గా యాక్సెస్ చేసుకోగలుగుతాము. సో సెంట్రలైజ్డ్గా ఆ వెబ్సైట్కి సంబంధించిన డేటాని మనం హోస్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ ఎగ్జాంపుల్ పీర్ టు పీర్, దీన్నే మనం P2P నెట్వర్క్ అని కూడా అంటాం. సో ఈ పీర్ టు పీర్ నెట్వర్క్ అంటే ఏంటంటే ఈచ్ మెషిన్ యాక్ట్స్ యాజ్ బోత్ ఏ క్లయింట్ అండ్ ఏ సర్వర్ షేరింగ్ రీసోర్సెస్ డైరెక్ట్లీ. సో ఎగ్జాంపుల్గా మనం ఫైల్ షేరింగ్ నెట్వర్క్స్ లైక్ బిట్టోరెంట్ని తీసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బిట్టోరెంట్ నుంచి ఏమైనా ఫైల్స్ డౌన్లోడ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఫైల్స్ డౌన్లోడ్ అయ్యి కంప్లీట్ అయిపోయిన తర్వాత సీడింగ్ అనేది ఒకటి స్టార్ట్ అవుతుంది అనమాట. సో అలాంటప్పుడు ఏమవుతుంది అంటే మీరు ఎప్పుడైతే టొరెంట్ ఫైల్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటున్నారో ఆ డౌన్లోడ్ చేసుకున్నంతసేపు మీరు క్లయింట్గా ఉంటారు ఆ పీర్ టు పీర్ నెట్వర్క్కి సంబంధించి. ఎప్పుడైతే మీ సిస్టమ్ నుంచి సీడింగ్ అనేది స్టార్ట్ అవుతుందో అప్పుడు మీరు సర్వర్గా పనిచేస్తుంది అనమాట మీ కంప్యూటర్ అనేది. సో ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ బోత్ క్లయింట్ అండ్ సర్వర్. సో పీర్ టు పీర్ కనెక్షన్ అనేది ఇలా ఉంటుందన్నమాట. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కొత్తగా అప్లోడ్ చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి నోటిఫికేషన్స్ని ఎనేబుల్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.